యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చాలా రోజుల తర్వాత మరలా కొన్ని క్లాసెస్ ట్రైనింగ్ ఎంత ప్రాముఖ్యమో, సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమో తెలియచేసేటువంటి మోటివేషన్ క్లాసెస్ ఈ నెలలో కొన్ని అంశాలుగా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదివి ఆ తదుపరి మనము ఈ క్లాస్లోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఈ ఫిబ్రవరి 2వ తారీఖు 2022 అయ్యా, అపోస్తలిక్ ఇమ్మానేల్ పాల్ తురన్నా పాఠశాలలో వాక్యాలు వినబోయేటువంటి వారు, క్లాసులు వినబోయేటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా అపోస్తలిక్ ఈఎఫ్డబ్ల్యూఎం చర్చ్ను, రాబోయే కాలంలోన దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ మండపేట డాక్టర్ ఏ ప్రసాద్ పాల్ గారి ఫౌండరింగ్లో ఈ యొక్క క్లాసెస్ చెప్పబడుతూ ఉంటుండగా, చెప్పిన నాకు, వినుచున్న వారికి, లోకస్తులందరికీ, సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్న వారందరికీ దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు నామములో మీరందరూ బాగుండాలని మీ కొరకు నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కరోనా 3rd వేవ్లోన చాలామందికి సీజనల్గా వచ్చేటువంటి దగ్గు, జలుబు, ఆయాసం, బాడీ పెయిన్స్తో పాటు కరోనా అనేటువంటిది కూడా వస్తున్నదని, ఓమ్రికాన్ అనేటువంటి వైరస్ కూడా విశ్వవ్యాప్తం అవుతున్నదని మనము న్యూస్లో చూస్తూ వస్తున్నాం. కాబట్టి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది సత్యమైన మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను కొన్ని అంశాలు తీసుకొని ప్రసంగాలు చేసినటువంటి సందర్భాలు మీరు విన్నారు. కానీ ఈ రోజు నుంచి చెప్పబోయేటువంటి మాటలు, చెప్పేటువంటి క్లాసు, ఇది కేవలము ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేసేటువంటి వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ 4:13 ప్రకారంగా పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు అనే శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే నువ్వు అపోస్తులుడవైనా, నువ్వు ప్రవక్తవైనా, నీవు సువార్థికుడువైనా, నీవు కాపరివైనా, నీవు ఉపదేశకుడవైనా, మొట్టమొదట నీవు, నేను సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ సిద్ధపాటు లేకుండా మనము ఏ కార్యక్రమాలు చేయలేమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ 4:11 నుండి 13 వచనాలలోన 5 రకాల పరిచర్యలు మనకు కనబడుతూ ఉంటున్నవి. దీన్ని 5-fold మినిస్ట్రీ అనేటువంటి మాట కూడా మనము వాడబడవచ్చు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి అన్యులు, పాప జనాంగమైనటువంటి వారిని, లోక జనాంగమైనటువంటి వారిని, దుర్మార్గములో జీవిస్తున్నటువంటి వారిని, పాప బ్రతుకులోన కొట్టుమిట్టాడుతూ పాప ఊబిలో చిక్కుకున్నటువంటి వారిని మనము సంపూర్ణులుగా చేయాలి. అది కూడా పరిశుద్ధతలో చేయాలంటే మొట్టమొదట చెప్పే నీవు, చెప్పే నేను, మనము సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు నీకు నాకు ఉన్నదా? యెహెజ్కేలు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, నీవు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, నీవు వారికి కావలి అయి ఉండుము అని అంటున్నాడు. బీ రెడీ. ఫస్ట్
నువ్వు రెడీగా ఉన్నావా? అండ్ కీప్ రెడీ, ఇతరులను సిద్ధపరుస్తున్నావా అనేటువంటి ఆ అంశము చేత ఈరోజు నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, టీచర్కి ప్రీచర్కి ఒక గొప్ప వక్త చెప్పినటువంటి మాట అర్థాన్ని మీకు నేను తెలియజేస్తాను. టీచర్ అంటే ఉపదేశకుడు అనేటువంటి వాడు చదివిన దాన్ని విన్నదాన్ని తెలియచేస్తాడని, అలాగే ప్రీచర్ చదివింది విన్నది చూసింది పాటించేది మాత్రమే చెప్తాడని ఒక గొప్ప వక్త వ్యాఖ్యానకర్త తెలియచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కొన్ని మాటలు చదివింది విన్నది మీకు చెప్పవచ్చు. రాబోయే కాలంలోన నేను పాటిస్తూ నేను సిద్ధపడుతూ నేను కలిగి ఉన్నటువంటి మాదిరి ప్రీచింగ్స్ కూడా ఈ క్లాసులోనే మీకు చెప్పబడతాయని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవేశముతో కూడినటువంటి మాటలు, ఆతృతంగా చెప్పేటువంటి మాటలు, ఉద్రేకముతో చెప్పేటువంటి మాటలు, మిమ్మల్ని అందరినీ నా వైపుకు మస్మరైజ్ చేసేటువంటి మాటలు, మీరు నా యొక్క ప్రసంగం మీద టీచింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనేటువంటి మాటలు ఒకప్పుడు తెలియచేశాను. కానీ ఇప్పుడు నేను క్లాసు చెప్పాలి కాబట్టి ఈ క్లాస్ అనేటువంటిది నెమ్మదిగా ఉంటుంది, నేర్చుకునేటువంటి వారికి అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి ఇలా మొదలుపెట్టాడు అని మీరు వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా మీరు వినగలిగినట్లయితే గనక చాలా అమూల్యమైనటువంటి జీవితానికి ఉపయోగకరమైనటువంటి దేవుణ్ణి మహిమపరిచేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం ఎలా సిద్ధపడాలో మీకు నేను ఒక సహోదరుడిగా, తోటి పొరుగువాడిగా నా యొక్క భారమును, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను మీ ముందు పంచుతున్నానే తప్ప మిమ్మల్ని నేను మీ మీద ఈ ప్రసంగాలు ఈ వీడియోలు పెట్టి రుద్దాలా ఇలా ఉండాలా అనేటువంటిది నా ఉద్దేశము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే కాలంలోన ఈ సోషల్ మీడియా ఎక్కువగా ప్రబలమవుతున్నటువంటి సమయంలో నేను కూడా నా వంతుగా కొన్ని మాటలు లోకానికి, లోక ప్రజలకు తెలియచేయాలని ఆశపడిన వాడనై మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు ఒకవేళ అపోస్తులుడవు అయితే అపోస్తులుడుగా నువ్వు సిద్ధపడినావా? ఒకవేళ నువ్వు ప్రవక్తవైతే ప్రవక్తగా నీవు సిద్ధపడినావా? ఒకవేళ నీవు సువార్థికుడవైతే సువార్థికుడుగా సిద్ధపడినావా? ఒకవేళ నువ్వు కాపరివైతే కాపరిగా నీవు సిద్ధపడినావా? ఒకవేళ నీవు ఉపదేశకుడైతే ఉపదేశకుడుగా నీవు సిద్ధపడినావా? హెజ్కేల్ గ్రంథకర్త 38:7 చెబుతున్నటువంటి మాట మరొకసారి నేను చదువుతాను. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. నీవు సిద్ధముగా ఉండాలి, నేను సిద్ధముగా ఉండాలి. ఆ తర్వాత మనతో కలిసినటువంటి సమూహమును సిద్ధపరిచేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు చాలామంది సరైన సిద్ధపాటు లేకోకుండా ప్రసంగాలు చేస్తున్నారు, సరైన సిద్ధపాటు లేకుండా సంఘ స్థాపనలు చేస్తున్నారు, సరైన సిద్ధపాటు లేకుండా బహిరంగ మీటింగులు పెడుతూ ఉన్నారు, సరైన సిద్ధపాటు లేకోకుండా దేవుని బిడ్డలారా వీడియోస్ చేస్తూ దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నారు దేవుని మాటలు. మరి దేవుని గురించి నువ్వు సిద్ధపడ్డావా? దేవుని గురించి సిద్ధపడాలంటే మరి థియాలజీ ప్రాపర్ దైవ శాస్త్రము గురించి నీకు ఎంతవరకు తెలుసు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి క్రిస్టియాలజీ, సన్ ఆఫ్ గాడ్,
క్రీస్తు శాస్త్రము గురించి నీకెంతవరకు తెలుసు? న్యూమటాలజీ, పరిశుద్ధాత్మను గూర్చిన శాస్త్రము, పరిశుద్ధాత్మ గురించి నువ్వు ఎంతవరకు సిద్ధపడి ఉంటున్నావు? ఈ 3 విషయాలు తెలుసుకోవాలంటే బిబ్లియాలజీ, లేఖనాల గురించి నువ్వు ఎంతవరకు సిద్ధపడి ఉంటున్నావు? లేఖనాలలోన ఆంథ్రోపాలజీ అంటే మానవుని గూర్చిన శాస్త్రము నీకు ఎంతవరకు తెలుసు? మానవుడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి హమర్టియాలజీ, పాపమును గూర్చిన శాస్త్రం వచ్చింది. ఆ పాపమును గురించి నువ్వు ఎంతవరకు సిద్ధపడి ఉంటున్నావు? ఈ పాపాన్ని పోగొట్టుట కొరకు రక్షణ శాస్త్రం, సుటోరియాలజీ అనేటువంటిది ఉన్నది. దాని గురించి నువ్వు ఎంతవరకు సిద్ధపడి ఉన్నావు? రక్షించబడినటువంటి నీవు ఒక సంఘములోన సహవాసము చేయాలని చెప్పేసి ఎక్లేషియాలజీ, సంఘమును గూర్చిన శాస్త్రము నువ్వెంతవరకు సిద్ధపడి ఉంటున్నావు? సంఘములో ఉన్నటువంటి వారిని కాపాడుతూ దురాత్మ బోధల నుండి, అబద్ధ ప్రవక్తల నుండి, లోక ప్రమాదాల నుండి తప్పించుట కొరకు, మనకు సహాయం చేయడం కొరకు దేవుడు దేవదూతలను ఏర్పాటు చేశాడు. ఆ దేవదూతల గురించి చెప్పినటువంటి శాస్త్రమే ఏంజాలజీ. దేవదూతల శాస్త్రం గురించి ఎంతవరకు నువ్వు సిద్ధపడి ఉంటున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కాకుండా ఆరంభములోన ఆదాము మొదలుకొని మరి ప్రకటన గ్రంథంలో జరపబడినటువంటి అంత్య దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 7 ఏండ్ల శ్రమల కథ ఏంటి? హెర్మగిద్యోని యుద్ధం ఏంటి? 1000 ఏండ్ల రాజ్య పరిపాలన ఏంటి? న్యాయ సింహాసనపు తీర్పు ఏంటి? అంత్య దినాలను గూర్చిన శాస్త్రమును ఎస్కటాలజీ అనేటువంటి మాటగా చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ను స్కాలర్స్, అనేక మంది అభిషక్తులు, పండితులు ఈ 10 రకాలైనటువంటి అంశాల చేత మేజర్ బైబిల్ డాక్ట్రిన్స్గా తెలియచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 కూడా థియాలజీ ప్రాపర్, క్రిస్టాలజీ, న్యూమటాలజీ, బిబ్లియాలజీ, ఆంథ్రోపాలజీ, హమర్టియాలజీ, సిటోరియాలజీ, ఎక్లేషియాలజీ, ఏంజియాలజీ, ఎస్కటాలజీ, ఈ 10టిని కూడా బైబిలు ఆరంభం నుండి ముగింపు వరకు మనకు కనిపించేటువంటి శాస్త్రాలుగా ఉంటున్నవి. వీటి విషయంలో నువ్వు కనీసం ఈ పేర్లు విన్నావా? ఇలాంటివి ఉన్నాయని నీకు తెలుసా? సిటిహెచ్, డిటిహెచ్, బిటిహెచ్, బిడి, ఎంటిహెచ్, ఎండి, ఇలాంటి వాటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవి మాత్రమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట పరిశుద్ధ గ్రంథంలో 5 పుస్తకాలు, పెంటాట్యూక్, తోరా, పంచగ్రంథాల గురించి ఎంతమంది సిద్ధపడ్డారు? నిర్గమకాండములోన టబర్నకల్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నది. ప్రత్యక్ష గుడారము, దాని కొలతలేంటి, దాని ఛాయారూపమేంటి, అక్కడ దేవుని మహిమ ఎలా దిగి వచ్చింది, ఈ సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిట్స్, ఇజ్రాయెల్ చరిత్ర ఉన్నది. దాని గురించి నీకేమైనా తెలుసా? అబ్రహాముతో మొదలైనటువంటిది యాకోబుతో నా పేరుగా రూపించబడి దాదాపు 19 మంది ఇజ్రాయేలు రాజులు, 20 మంది యూదా రాజులు, ఈ ఇద్దరి కాలములోన వాడబడిన ప్రవక్తలను గురించినటువంటి విషయాలు ఈ ఇజ్రాయెల్ చరిత్రలో ఉంటుంది. దీని గురించి మీకేమైనా అవగాహన ఉన్నదా? సిద్ధపడ్డారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అంత మాత్రమే కాకుండా కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన పుట్టుక, ఆయన పెరుగుట, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము, ఆయన రెండవ రాకడ గురించినటువంటి విషయాలు మీరు ఎంతవరకు సిద్ధపడ్డారు? అపోస్తల కార్యములోన చర్చి హిస్టరీ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఆది అపోస్తల కాలంలో సంఘం ఎట్లా ప్రారంభించబడింది, ఈ 2000 సంవత్సరాలలో ఎంతమంది సంఘమును నిలబెట్టడం కొరకు హతసాక్షులైనారు, ఏ కాలంలోన ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారి నుండి ఈ ప్రొటెస్టెంట్లు ఎలా వచ్చారు, ఆర్సిఎం నుండి ఎలా విడిపోయినారు, ఇప్పుడు పెంతెకోస్తల్ డినామినేషన్ ఏ విధంగా ప్రభావితం చూపెడుతుంది, ఇలాంటి విషయాలు ప్రియమైన దేవుని బిడ్డారా చర్చి హిస్టరీలో చెప్పబడతాయి. సంఘ చరిత్ర అంటారు. మరి మీరు సిద్ధపడ్డారా? అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కొన్ని ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టులు కూడా ఉంటున్నవి. పాస్టర్ కేర్ అండ్ కౌన్సిలింగ్, కాపరత్వపు సంరక్షణ, ఆలోచన ఇచ్చుట. పాస్టర్గా నువ్వు నేను ఉంటున్నామంటే ఎలా సంరక్షించాలి, కాపరిగా ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో సిద్ధపడినటువంటి వారుగా ఉన్నామా? చర్చి ప్లాంటింగ్ అండ్ గ్రోతింగ్, చర్చిని ఎట్లా నిర్మాణం చేయాలి, దాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలనే ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఎంతవరకు మీరు సిద్ధపడ్డారు? మిషన్ అండ్ మిషనరీ మెథడ్స్ అని, మిషనరీ పరిచర్య, దాని యొక్క పద్ధతులు అనేటువంటి ఒక సబ్జెక్టు ఉన్నది. తెలియని ప్రాంతంలోనికి వెళ్ళి, భాష తెలియనటువంటి, సాంప్రదాయాలు తెలియనటువంటి కొత్త ప్రాంతంలోనికి వెళ్ళి ఒక మిషనరీ పరిచర్య ఎట్లా చేయాలి, వాటి పద్ధతులు ఏంటి అనేటువంటి విషయాలు మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు సిద్ధపడ్డారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెజ్కేల్ 38:7లో మనకు అదే చెప్తుంది. నువ్వు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. ఇంకా ఇవి కాకుండా ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే, పాత నిబంధన అవలోకనము, 39 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలోన 4 భాగాలుగా విభజించారు. ధర్మశాస్త్రం ఫస్ట్ 5 గ్రంథాలు, తర్వాత వచ్చే 12 పుస్తకాలను చరిత్ర గ్రంథాలు, తర్వాత వచ్చేటువంటి 5 పుస్తకాలను కావ్య గ్రంథాలు, తర్వాత వచ్చేటువంటి ఈ 17 పుస్తకాలను పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని విభజించారు. ఆ పాత నిబంధన అవలోకనంలో వీటి సర్వే ఎప్పుడైనా నువ్వు చేసి సిద్ధపడ్డావా? ఈ గ్రంథం ఎవరు రాశారు? ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ కాలంలో రాయబడింది? ఎవరికి రాయబడింది? దీంట్లో యేసుక్రీస్తు యొక్క ఆనవాలు ఏమిటి? సర్వే చేశారా? సిద్ధపడ్డారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెబుతున్నాం ప్రసంగాలు, చెబుతున్నాం క్లాసెస్, చెబుతున్నాం, గొప్ప సబ్స్క్రైబర్స్ మనకు ఉంటున్నారు, వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి, డబ్బులు కూడా చాలా వస్తూ ఉంటున్నాయి, కామెంట్లు కూడా మంచిగా వస్తూ ఉంటున్నాయి. కానీ సరైన సిద్ధపాటు నువ్వు నేను కలిగి ఉండకపోతే ఏమి విత్తుతామో అదే మనం కోస్తాం. నీ దగ్గరకు వచ్చే సమూహము నువ్వు సిద్ధపడిన వాడవైతే వాళ్ళు సిద్ధపడతారు. నువ్వు సిద్ధము లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా సిద్ధము లేకుండా ఉండేటువంటి వారిగా తయారైపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యూ టెస్ట్మెంట్ సర్వే, కొత్త నిబంధన అవలోకనం అంటారు. దానిని 4 రకాలుగా విభజించారు. సువార్త పుస్తకములు మొదటి 4, అపోస్తల కార్యము చరిత్ర పుస్తకము, రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు పత్రికలని, సాధారణ పత్రికలని, చరపత్రికలని, కాపరి పత్రికలని 21 పుస్తకాలను విభజించారు.
ప్రకటన గ్రంథము, ప్రత్యక్ష గ్రంథము, ప్రవచనాత్మకమైన గ్రంథము అని విభజించినటువంటి ఈ యొక్క కొత్త నిబంధన సర్వే అవలోకనమును గురించి ఎంతమంది సిద్ధపడ్డారు? ఇన్ని సబ్జెక్టులు నేర్చుకొని సిద్ధపడి పాటించడానికి ప్రయత్నం చేస్తూ సంఘములో బోధిస్తూ టీచ్ చేస్తూ ఉంటే ఆ సంఘము మంచి నేలలో పడినటువంటి సంఘముగా 30దంతలు, 60దంతలు, 100అంతలు, 1000అంతలుగా ఆశీర్వదించబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి కొన్ని మాత్రమే నేను తెలియజేశాను. ఇంకా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇంకా ఇండియన్ రిలీజియన్ భారతదేశపు మతాలు అనేటువంటి ఒక సబ్జెక్టు ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క పని, వ్యక్తిత్వం గురించి ఒక సపరేట్ సబ్జెక్టు ఉన్నది. వీటన్నిటిని గురించినటువంటి విషయాలు కనీసం ఇక్కడ చాలామంది విన్నవాళ్ళు కూడా లేరని నాకు అర్థమవుతుంది. అందుకోసమే దేవుడు నన్ను నిలబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మధ్యలోకి చదివినటువంటి వాళ్ళు, సిద్ధపడినటువంటి వాళ్ళు, ఇప్పటికే పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళని నేను ఏమాత్రము విమర్శిస్తలేను సార్. మీరందరూ గొప్పవాళ్ళు, ధన్యులు. మీ సంఘాలు కూడా అలా సిద్ధపడి ఉంటున్నవి. ఏ సిద్ధపాటు లేకుండా ఉన్న వాళ్ళ కొరకే ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాం. బైబుల్ తెలుసు, యేసు ప్రభు తెలుసు, దేవుడంటే కొంచెం తెలుసు, సంఘ నిర్మాణం ఏంటో తెలుసు. కానీ పరిశుద్ధులను సంపూర్ణులు చేయాలా, పాపులను పరిశుద్ధులుగా చేయడం కాదు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని సంపూర్ణులుగా చేయాలి. సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని కొలస్సీ పత్రికలో చెప్పబడింది. మరి నీవు సిద్ధపడితేనే కానీ వాళ్ళని సంపూర్ణులుగా చేయలేవు, దేవుని ఎదుట నిలబెట్టలేవు. కాబట్టి చేతులు జోడించి నేను తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, సబ్స్క్రైబర్స్ పెరగచ్చు, పెరగకపోవచ్చండి, వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చండి, కామెంట్స్ రావచ్చు, రాకపోవచ్చు, నాకు సోషల్ మీడియా ద్వారా డబ్బు రావచ్చు, రాకపోవచ్చు. నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి గత సంవత్సరం 2021లోన ఆగస్టు 11వ తారీఖు వరంగల్ హైవే యాదగిరి గుట్ట దగ్గర భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోవలసినటువంటి నా జీవితాన్ని దేవుడు బ్రతికించాడు. బ్రతికించిన ఈ బ్రతుకు నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి మేలు జరగాలి, నలుగురిని సిద్ధపరచాలి, నేను వెళ్ళిన ఈ పరిచర్య జరగాలి అనేటువంటి సదుద్దేశంతోన మీ మధ్యలోనికి ఈ మాటలు తీసుకొని వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుతోనే ఈ అంశము ముగించబడదు. ఇంకా చాలా విషయాలు మీకు చెప్పవలసి ఉన్నవి, నేను నేర్చుకునేటువంటి ఉన్నవి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోన సిద్ధపాటు లేకుండా ఏమీ జరగలేదు. సిద్ధపడాలని కూడా దేవుడు చెప్తున్నాడు. ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి 32 వచనాలు మీరు చదువుకోండి. నేను అక్కడ 2 యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి 32 వచనాలలోన యేసు ప్రభు చెప్పినటువంటి చక్కటి మాటలు మనకు కనబడుతున్నవి. 28వ వచనములోన, ఎవడైనను ఒక గోపురము కట్టాలనుకున్నప్పుడు ఆ గోపురానికి కట్టడానికి కావలసినవి తన దగ్గర ఉన్నవో లేవో మొదట కూర్చొని ఆలోచించడా? ఒకవేళ మందిరము కట్టవచ్చు, ఇల్లు కట్టవచ్చు, పెళ్లి చేయవచ్చు, శిష్యులు తయారు చేయవచ్చు, ఇంకేదో నువ్వు చేయాలనుకున్నావు, ఏదో నువ్వు మొదలు పెట్టాలనుకున్నావు. అయితే అది చేయకముందు అది చేయగలిగిన కెపాసిటీ నీకున్నదా? ఆ సిద్ధపాటు నీకున్నదా? ఒకవేళ కట్ట మొదలుపెట్టి కొనసాగించలేకపోతే ఆరంభ సూర్యుడుగా ఉంటావు కానీ ముగింపు సూర్యుడుగా నువ్వు ఉండవు. నేను ఉండను.
కాబట్టి యేసు ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే, ఒక గోపురము కట్టడము గొప్ప విషయం కాదు, ఆ గోపురము కట్టడానికి కావలసినవి నీ దగ్గర సిద్ధపడి ఉన్నవా లేదా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకొక ఉదంతమైన చెప్పాడు. ఒక రాజు మరొక రాజు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యమును 20,000 మంది సైన్యమును 10,000 మందితోన ఎదిరించగలడా, జయించగలడా, యుద్ధములోన గెలవగలడా అని మొదట ఆలోచించుకొనడా? ఒకవేళ అలా గెలవలేని పక్షములో ఉంటే, అలా జయించలేని పక్షములో ఉంటే ముందుగాలగా సమాధానమును ప్రకటించుకొని సామంతరాజుగా ఉంటాడు కదా. లేదా 20,000 మంది వాళ్ళు వచ్చారంటే 40,000 మందితో వెళ్ళి ఆ యొక్క సిద్ధపాటు ఆయనకు ఉన్నదా అని యేసు ప్రభుల వారు మనకు 2 విషయాలు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, పరిచర్య చేయడం గొప్ప విషయం కాదండి, సంఘ స్థాపన చేయడం కూడా గొప్ప విషయం కాదండి, శిష్యులను తయారు చేయడం కూడా గొప్ప విషయం కాదు. హెజ్కేలు 38:7 ప్రకారంగా నువ్వు సిద్ధపడ్డావా, అప్పుడే నీతో కలిసిన సమూహమును నువ్వు సిద్ధపరచడానికి ఎలిజిబుల్ అవుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విస్తారంగా వీటి గురించి నేను మాట్లాడవచ్చు, కానీ మీకు అర్థమవుతుందని, ఆల్రెడీ మీరు సేవలో ఉన్నారని, కొంత ట్రైనింగ్ తెలియని పరిస్థితుల్లో ఉన్నారని నేను జస్ట్ టూకీగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట, 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించాలి, ప్రీచింగ్ చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక గృహ ప్రతిష్ఠ చేస్తే గృహానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు నువ్వు సిద్ధపడ్డావా? ఒక వివాహం దగ్గరికి వెళితే వివాహ ప్రసంగము నీకు సిద్ధముగా ఉన్నదా? ఒక సమాధి కార్యక్రమం దగ్గరికి వెళితే ఒక సమాధి చేసేటువంటి ఆ లేఖనాలు నీ దగ్గర సిద్ధంగా ఉంచున్నవా? ఒక యవనస్తులకు చెప్పేటప్పుడు యవనస్తులను పురుకొలిపేటువంటి ఆ సిద్ధపాటు నీ దగ్గర ఉన్నదా? స్త్రీల మీటింగులో స్త్రీలను పురుకొలిపేటువంటి మాటలు చెప్పాలన్నప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి సబ్జెక్టు నువ్వు సిద్ధపడి ఉంటున్నావా? ఒక కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య, భర్తలు, పిల్లలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బైబిల్ లేఖనాలు ఏమి చెబుతున్నావో ఆ సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలయ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆలయ ప్రతిష్టలో చెప్పేటువంటి వాక్య భాగాలేంటో నువ్వు సిద్ధపడి ఉంటున్నావా? శిలువ గురించినటువంటి సిద్ధపాటు ఉన్నదా? సమాధి గురించినటువంటి సిద్ధపాటు ఉన్నదా? పునరుద్ధారుడైన క్రీస్తు గురించి లేఖనాలలో సిద్ధపాటు ఉన్నదా? ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఆ సిద్ధపాటు ఉన్నదా? ఆయన 2వ రాకడ రాబోతూ ఉంటున్నాడు యూదా గోత్రపు సింహముగా. ఇలాంటి లేఖనాల విషయంలోన సిద్ధపాటును మనము కలిగి ఉన్నామా? బహిరంగ సువార్త చెప్పేటప్పుడు ఎవాంజలిజం ఎట్లా చేయాలో మనకు తెలుసా? నీ తర్వాత నీ పరిచర్యను తుదముట్టించేటప్పుడు నీకొక శిష్యుడు ఉండాలి. డిసైబుల్షిప్, శిష్యత్వమును గురించినటువంటి సిద్ధపాటు మనకున్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా రోజుల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు దగ్గర కనిపెట్టాను. నా జీవితంలో 22 సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని. రేపు ఫిబ్రవరి 14 వస్తే 22 కంప్లీట్ అయ్యి 23లోకి పడుతుంది. సేవలోకి వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. నేను తెలుసుకున్న విషయాలు, నేర్చుకున్న విషయాలు, సిద్ధపడిన విషయాలు ఇతరులకు తెలియచేయాలని ఈ యొక్క ప్రసంగాలను లేదా ఈ టీచింగ్ను
ఈ క్లాసెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వినాలని, సిద్ధపడాలని, అనేకులకు సిద్ధపరిచే పరిచర్య కలిగి ఉండాలని, ఈ యొక్క వీడియోస్ను షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నన్ను మెచ్చుకోవాలని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు తెలియక చాలామంది ఉంటున్నారు. సిద్ధపాటు లేనటువంటి జీవితాలు, సిద్ధపాటు లేనటువంటి సేవా క్రమాలు, సిద్ధపాటు లేనటువంటి సంఘ స్థాపనలు, సిద్ధపాటు లేనటువంటి ప్రసంగ ధోరణి, సిద్ధపాటు లేనటువంటి ప్రజలను నడిపించే విధానము. హెజ్కేల్ గ్రంథకర్త చాలా క్లారిటీగా తెలియజేస్తున్నాడు. నువ్వు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. బైబిల్ లేఖనాలలోన అలా సిద్ధపడినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నవి. వాటిని తెలియజేసి ఈరోజు నా క్లాసును లేదా ఈరోజు నా యొక్క టీచింగ్ను నేను ముగించడానికి ప్రయత్నము చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క క్లాసెస్ మినిమము 40 or 45 మినిట్స్ ఉంటుంది. నాకు కొంచెము కష్టమే, ఎందుకంటే నేను వైఫై కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. నా ఫోన్కు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. అందుకోసమే ఫ్రంట్ కెమెరా పెడితే వెనక బోర్డు రివర్స్ అక్షరాలు కనపడుతున్నవి. అయితే వెనక ఉన్నటువంటి బోర్డు కంటే కూడా చెప్పేటువంటి మాటలు మీకు తగలాలి, మీ గుండెల్లో చొచ్చుకొని పోవాలి, మీ హృదయంలో భద్రపరుచుకోవాలి, ఇవనేకులకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోన నేను మీ ముందరకు వచ్చాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, సిద్ధపడినటువంటి వారు ఎవరు బైబిల్ గ్రంథంలోన? వారికి ఉన్నటువంటి దర్శనాలను బట్టి, వారికి ఉన్నటువంటి తలంపులను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి అప్పగించినటువంటి పనులను బట్టి కొంతమంది సిద్ధపడినటువంటి వ్యక్తులను గురించి తెలుసుకొని నా యొక్క టీచింగ్ను ఈరోజు ముగించడానికి, క్లాసును ముగించడానికి ప్రయత్నం చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డారా. మీరు ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 25 వచనాల వరకు చదివితే మానవుడికి ఏమి కావాలనో సృష్టికర్త అయిన దేవుడు సిద్ధపరిచిన విధానము కనబడుతుంది మనకు. మానవుడు చీకటిలో ఉన్నాడు కాబట్టి వెలుగు అవసరమని, మానవుడు భూమి ఏదో ఆకాశమేదో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆకాశ విశాలమును వేరుపరిచినటువంటి సందర్భాన్ని, అలాగే మానవుడు మరి నీటిలో నివసించాలా నేల మీద నివసించాలా అని చెప్పేసి ఆరిన నేలకు ఏర్పాటు చేసి సముద్రాలను నేలను సపరేట్ చేసేటటువంటి ఆ కార్యాన్ని, అలాగే మానవుడు ఆహారము నిమిత్తము, జంతువులకు ఆహారము నిమిత్తము పుష్పించే మొక్కలు, ఫలాలనిచ్చే మొక్కలు, విత్తనాలు గల ప్రతి మొక్కలను ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థితిని మనం చూసినప్పుడు దేవుని యొక్క సిద్ధపాటు, మానవుల కొరకు చేసిన ఈ సిద్ధపాటు ఎంతదో మనకు కనబడుతుంది. అలాగే వెలుగు 24 గంటలుంటే కష్టమవుతుందని చెప్పేసి పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడను, నక్షత్రాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సిద్ధపాటు అమోఘం, ఆశ్చర్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా జలములలోన జలచరాలను ఏర్పాటు చేసి, ఆకాశ పక్షులను ఏర్పాటు చేసి అవి మనుషులకు ఉపయోగపడేటివని ఆ సిద్ధపాటును చూసినప్పుడు దేవుడు ఎంత ప్రిపేర్గా మానవుల కొరకు సిద్ధపరిచాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఆయన జంతువులను ఏర్పాటు చేసి, జంతువులను సృజించి, ప్రాకే పురుగులను సైతం ఏర్పాటు చేసి 26వ వచనం 27వ వచనంలోన అప్పుడు ఆయన స్వరూపమందు ఆయన పోలికలోన స్త్రీ పురుషులను చేసినట్లు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మనిషికి పైన చెప్పినవన్నీ కావాలి కాబట్టి ఫస్ట్ ఆ ప్రిపేర్ చేశాడు దేవుడు, ఆ సిద్ధపాటు చేశాడు దేవుడు. ఆ తర్వాత మనిషిని సృజించాడు, నిర్మించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను అనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలోన లేఖనాల ప్రకారంగా చూస్తే సిద్ధపడే విషయంలోన ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఈ ఆదికాండము 1:28 వచనాల వరకు దేవుడు చాలా రెడీగా సిద్ధపాటుతో ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా.
దేవుడే ఒక మనిషికి కావలసినవన్నీ సిద్ధపరిచినప్పుడు ఈరోజు నీ సంఘానికి, నీ తోటి సేవకుడికి, నీ తోటి క్రైస్తవుడికి, నీ తోటి ప్రజలకు, నీ బంధువులకు నువ్వు సిద్ధపరచకుండా బోధించడానికి, టీచింగ్ చేయడానికి వెళితే నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనము చూస్తాం, ఆదికాండము 6వ అధ్యాయము 1-22 ఆదికాండం 6వ అధ్యాయం 1-22 వచనాలు చూస్తే, దైవ కుమారులు నరుల కుమారులతో వెళ్ళి అప్పుడున్న ప్రపంచం బహుభయంకరమైన పాపములో ఉండి, దేవునికి సంతాపము కలిగించే విధంగా ఉండి, దేవుని బాధ పెట్టి, దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ఈ భూలోకమునంతా కూడా జలప్రలయం చేత ముంచివేస్తానన్నంత కోపం వచ్చింది. కానీ ఆ తరములో నీతిమంతుడు ఒకడున్నాడు, నిందారహితుడు ఒకడున్నాడు, దేవునితో నడిచిన వాడు ఒకడున్నాడు, దేవుని కృప పొందిన వాడు ఒకడున్నాడు. నోవాహు కుటుంబాన్ని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రక్షించాలని దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఓడను సిద్ధము చేసుకో అని చెప్పిన సందర్భము ఈ 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. నోవాహు ఆ ఓడను సిద్ధపరచుకోకుండా ఉంటే జలప్రలయంలో కొట్టుకొని పోయేవాడు, ప్రపంచము అంతమైపోయేది. ఈరోజు నోవాహు సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఓడను తయారు చేసుకొని తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్లను బ్రతికించుకున్న సందర్భాన్ని చూస్తూ ఉంటే సిద్ధపాటు ఏంటో మీకు అర్థమవుతుందా? ఇంకా పరిశుద్ధ గ్రంథములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 24వ అధ్యాయములోన అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలని, ఒక వధువు సిద్ధపరచుకొని రావాలని తన పెద్ద దాసుడైన ఏలియాజరును పంపిస్తే, ఆ ఏలియాజరు దైవానికి ప్రార్థన చేస్తూ, వంటల చేత కూడా ప్రార్థన చేపిస్తూ, అమ్మాయికి పరీక్ష పెట్టి ఆ అమ్మాయిని సిద్ధము చేసుకొని వచ్చి తన యజమాని కుమారుడికి పెళ్లి చేసిన సందర్భాన్ని చూస్తే నిజంగా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఎలాంటి కుటుంబము, ఎలాంటి అమ్మాయి, ఎలాంటి అబ్బాయి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన కుటుంబము, ఎలాంటి దేవుని సన్నిధిలో ఉండే కుటుంబము అని ప్రతిదీ కూడా సిద్ధపడి వివాహము చేసినటువంటి సందర్భాన్ని ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక అమ్మాయిని తీసుకురావడం కొరకే అబ్రహాము పెద్ద దాసుడైన ఏలియాజరు ఇంత సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉన్నారండి. మనము సిద్ధపడుతున్నామా? ఆలోచన చేయండి. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్తారని ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు చెప్పాడు. చెప్పినటువంటి దేవుడు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి రాజుల చేత వీళ్ళు మేలు పొందబడాలి, అక్కడ ఉన్నటువంటి రాజుల చేత వీళ్ళు మర్యాదగా గౌరవించబడాలి అంటే ఒక పర్సన్ను దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఆ పర్సనే యోసేపు. ఆదికాండము మీరు 50వ అధ్యాయం 20వ వచనం చూస్తే, అనేకుల క్షేమము కొరకు, అనేకుల మేలు కొరకు, అనేకులకు ఉపయోగకరంగా ఉండడం కొరకు నేను కొట్టబడ్డా, అమ్మివేయబడ్డా, నింద వేయబడ్డా, చెరసాలలో వేయబడ్డా, ఇనుము నన్ను బాధించిన, ఈరోజు దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు ఆయన వాక్కు నన్ను పరిశోధించింది. ఇది అనేకులకు మేలు కొరకే నన్ను ఆయన ఐగుప్తులోన ముందుగానే సిద్ధపరిచాడు, ఇజ్రాయేలు ప్రజలను, హెబ్రీలను కాపాడట కొరకు అనేటువంటి సందర్భాలు 105వ కీర్తన 14వ అధ్యాయము 105వ కీర్తన 14వ వచనం నుండి 19 వచనాల వరకు మీరు చూస్తే దేవుని సిద్ధపాటు యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నదో మీకు అర్థమవుతుంది. యోసేపు ఎరిగిన రాజు వచ్చేంత వరకు ఇజ్రాయెల్ సేఫ్గా ఉన్నారు. యోసేపుని ఎరగని రాజు వచ్చిన తర్వాత కష్టాలు మొదలైనాయి. అలా చూస్తే దేవుని మహా గొప్ప సిద్ధపాటు యోసేపును ముందుగానే ఐగుప్తుకు పంపించడంలోన ఎంత గొప్ప సిద్ధపాటు ఉన్నదో అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ కరువు నుండి తప్పించడం అయితేనేమి, చక్కటి పచ్చదనంతో కూడినటువంటి ప్లేస్లో వాళ్ళ గొర్రెలు మేపుకోవడానికి ఆ ప్లేస్ని ఇవ్వడం అయితేనేమి, ఇదంతా దేవుని సిద్ధపాటులో భాగము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక నిర్గమకాండము 25వ అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే 35వ అధ్యాయము 20 నుంచి 35 వచనాల వరకు, 36వ అధ్యాయము
1 నుండి 7 వచనాల వరకు మీరు చదివితే, నిర్గమకాండం 25లో, అలాగే నిర్గమకాండం 35 20 నుంచి 35 వరకు, 36 1 నుండి 7 వచనాల వరకు చూస్తే దేవుని ప్రజల మధ్యలో ఉండాలని, వాళ్ళకు ఒక నివాసం ఏర్పాటు చేయాలని ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు గుడారము, టబర్నకల్ దేవుడు ఏర్పాటు చేయాలని మోషేకు చెప్పినప్పుడు ఆ 36వ అధ్యాయంలోన 35వ అధ్యాయంలోన ప్రజల నుండి ఏమేమి తీసుకొని, మరి పైకప్పుకి ఏం కావాలి, ఆవరణానికి ఏం కావాలి, పరిశుద్ధ స్థలానికి ఏం కావాలి, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, చుట్టూ ఏముండాలి, ఈ సిద్ధపాటు క్రమాన్నంతా మోషేకు నేర్పిస్తే ఆ ప్రకారంగా ఆయన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, సిద్ధపాటులో ఉన్నటువంటి ఎంతో గొప్ప అమూల్యమైనటువంటి విషయాలు మీరు వింటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నటువంటి మాటలు ఆషామాషి మాటలు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏమి విత్తుతామో అదే కోస్తాము. మనము సరిగ్గా సిద్ధపడకపోతే సిద్ధపడని ప్రజలనే తయారు చేస్తాం. ఇంకా మనం బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 31 14 15 వచనాలు, ద్వితీయోపదేశకాండం 33 9 నుండి 12 వచనాలు, యెహోషువ 1 నుండి 9 వచనాలు చూస్తే, మోషే తర్వాత ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళేటువంటి నాయకుడు కావాలి ఎవరు అని దేవుడు అడిగినప్పుడు, మోషే అడిగినప్పుడు యెహోషువని దేవుడు సిద్ధపరిచిన క్రమాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ 1 నుండి 9 వచనాలు చూస్తే దేవుడు సిద్ధపాటు చాలా క్లియర్గా కనబడుతూ ఉంటున్నది. అంటే మోషే తదనంతరం ఒక నాయకుడిని సిద్ధపరిచిన విధానము ఈ యొక్క యెహోషువ జీవితంలో కనబడుతూ ఉంటున్నది. అందుకోసమైనంత ప్రభావవంతంగా సూర్యచంద్రులను ఆపగలిగేటువంటి ప్రార్థనా పరుడుగా, 12 గోత్రముల ప్రజలకు ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టే నాయకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు గురించి మనం వింటున్నాం. ఇక మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 1 నుండి 9 వచనాలు, మొదటి దినవృత్తాంతములు 29 1 నుండి 9 వచనాలు. సొలొమోను మందిరం కట్టించాలి, బాలుడుగా ఉన్నాడు, యవనస్తుడుగా ఉన్నాడు అని చెప్పేసి దావీదుకు దేవుడు మందిర క్రమాన్ని చూపెడితే, ఆ మందిరానికి కావలసిన సకలము సమృద్ధిగా దావీదు ముందుగానే ప్రిపేర్ చేసి సిద్ధపరిచి తన కుమారుడికి పనిలో పూనుకోమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప మందిరము కట్టబడింది. యెరూషలేము మందిరం ప్రపంచంలోనే మహిమ కలిగినటువంటి మందిరము. ఆ మందిరము కట్టుట కొరకు ఆ దావీదే ముందుగా అన్నిటినీ సిద్ధపరిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు ఆ ముందు చూపు లేకుండగా, ఆ సిద్ధపాటు లేకుండగా యవనస్తులైన సొలొమోనుకు ఆ బాధ్యతను అప్పగించింటే ఈరోజు ప్రపంచంలోన ఒక గొప్ప దేవాలయముగా, మహిమ కలిగినటువంటి దేవాలయముగా అది వెలుగొందేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు ఎంత అద్భుతంగా ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవో మీరు చూస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకోకుండా నెహెమ్యా బబులోను దేశంలో నుండి, లేదా మాదియా పారసిక సామ్రాజ్యం కోరేషు పాలనలో నుండి, ఆ దర్యావేషు కాలంలో నుండి వాళ్ళు తిరిగి ప్రాకారాలు కట్టేటప్పుడు నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము మొట్టమొదట రాజు దగ్గర కొన్ని మెటీరియల్ సిద్ధపరచుకున్నాడు. కొంతమంది యాజకులను సిద్ధం చేసి బలులు అర్పించాడు. కొంతమంది మనుషులను సిద్ధపరిచి ప్రాకారాలు కట్టడం మొదలు పెడితే 52 రోజుల్లో ప్రాకారాలు కట్టబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా 2వ అధ్యాయం మీరు చదవండి. నెహెమ్యా యొక్క సిద్ధపాటు మనకు కనపడుతూ ఉంటుంది. మెటీరియల్ సిద్ధపరిచాడు, యాజకులను సిద్ధపరిచాడు, అలాగే ప్రజలను సిద్ధపరిచాడు. 3వ అధ్యాయం పని మొదలు పెడితే వారిని ఆనుకొని అద్భుతమైన ప్రాకారాలు కట్టబడ్డాయండి. సిద్ధపాటుతో కూడినటువంటి ఆ జీవితంలో జరిగేటువంటి గొప్ప కార్యాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సిద్ధపాటు ఏది లేకుండా మనం చేద్దామంటే కుదరదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ యొక్క బబులోను దేశం నుండి మాదియా పారసీక సామ్రాజ్యం నుండి వచ్చిన తర్వాత మలాఖీ నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు, దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమయ్యేంత వరకు ఆయన గ్రీకు భాషను, హెబ్రీ భాషను,
కొయినో గ్రీకును ఆయన సిద్ధము చేసినటువంటి సందర్భము, అలాగే ప్రతి ప్రాంతానికి రోడ్లు ఏర్పాటు చేసినటువంటి రోమా ప్రభుత్వపు సిద్ధపాటును, అలాగే ఏ దేశాలతో యుద్ధము లేకుండా రోమా చక్రవర్తులుగా ఉండి సామంతరాజులను ఏర్పాటు చేసుకొని ఆయన వచ్చే సమయానికి అప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థను, మత వ్యవస్థను, రోడ్డు మార్గాలను, శాంతి సమాధానంతో కూడిన పరిస్థితులను దేవుడు సిద్ధపరిచి ఏమి ఆటంకంగా ఉండకూడదని యేసు ప్రభును కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకములోనికి పంపించిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. గలతీ 4:4లోన ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ప్రతిదీ కూడా సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా యేసు ప్రభు వచ్చే సమయానికల్లా కూడా రోమన్ ఫ్యాక్స్ అంటే రోమా సమాధానము, యుద్ధాలు లేవు, రోడ్లు మార్గాలు ఏర్పడ్డాయి. గ్రీకు అలెగ్జాండర్ వీరుడు ప్రపంచానికంతా గ్రీకు నేర్పించడం వల్ల హెబ్రీ అర్థం కానటువంటి వాళ్ళకి, హీబ్రూ అర్థం కానిటువంటి వారికి, అరమేయ భాష అర్థం కానటువంటి వారికి కొయినో గ్రీకు ద్వారా సువార్త చెప్పబడింది, పుస్తకాలు రాయబడ్డాయి. ఇదంతా దేవుడు సిద్ధపాటుతో చేసినటువంటి ప్రణాళిక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వెళుతూ వెళుతూ ఒక వాగ్దానం చేశాడు. నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన సత్యస్వరూపి, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నా వాటిలోనికి తీసుకొని మిమ్మల్ని బోధిస్తాడు, నీతిని పాపాన్ని తీర్పును ఒప్పిస్తాడు, ఆ ఆత్మ నడిపింపులో మీరు ఉండండి అని వాగ్దానం చేసి ఆ ఆత్మ కొరకు కనిపెట్టండి అన్నప్పుడు అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 12 నుండి 14, 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు 120 మంది, ఆ తర్వాత 12 మంది దేవుని బిడ్డలారా సిద్ధపాటులో ఉన్నప్పుడు, మేడగది పైన ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నప్పుడు, ఎడతెగని ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బలంగా వచ్చి అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా క్రొత్త భాషలు మాట్లాడుతూ ఒకే ఒక్క ప్రసంగానికి 15 రకాల భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, 15 దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, 3000 మంది రక్షించబడి ఒక సంఘము కట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల సంఘము. వారే గనుక పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు సిద్ధపడకుండా ఉంటే ఈరోజు సంఘం అంత ప్రభావవంతంగా నిలబడేది కాదు, కట్టబడేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమో నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. నేను కూడా తెలుసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6 నుండి మీరు 18 వచనాల వరకు చూస్తే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘం అనేటువంటి వధువును, యేసుక్రీస్తు అనేటువంటి శరీరమును దేవుని బిడ్డలారా ఒక పెళ్లి వధువుగా సిద్ధపరిచి ఆ మధ్యాకాశములకు వచ్చిన యేసు ప్రభుకు అప్పగించాలని మనల్ని రాకడకు సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ సిద్ధపాటు ఇప్పుడు జరుగుతున్నది. ప్రజెంట్ ఏ సంఘమైనా పర్వాలేదు, ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, ఆర్సిఎం కావచ్చు, ప్రొటెస్టెంట్లు కావచ్చు, పెంతకోస్టులు కావచ్చు, ఇండిపెండెంట్లు కావచ్చు, వీళ్ళందరినీ ఒక సార్వత్రిక సంఘముగా సిద్ధపరిచేటువంటి పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 10 మంది కన్నికల గురించి మనం ఆలోచన చేసినప్పుడు 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది సిద్ధపడలేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన ఏ గడియలో వస్తాడో, ఏ రోజు వస్తాడో, ఏ కాలంలో వస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండి సిద్ధపడండి అని మనకు హెచ్చరిక మాటలు చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఏకతాటిపై నడిపిస్తూ సంఘాన్ని సిద్ధపరుస్తూ సార్వత్రిక సంఘముగా ఆ యేసయ్యకు అప్పగించాలని సిద్ధపరిచే పరిచర్య చేస్తున్నాడని నువ్వు నేను గ్రహించాలి. ఈమెను పరిశుద్ధాత్మ దేవుడు కూడా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. చివరిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను, దాదాపు 49 నిమిషాల ప్రసంగం నేను చేశాను. ఎప్పుడు చేయలేదు.
ఈరోజు మీ కొరకు, నా కొరకు మనందరము బలపడాలి, స్థిరపడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మనలాంటి సహోదరులను పరిశుద్ధత, పాపములో ఉన్న వారిని పరిశుద్ధతలోకి, పరిశుద్ధతలో ఉన్న వాళ్ళని సంపూర్ణతలోనికి మనం నడిపించాలి. మనం ఏర్పాటు చేసిన సంఘాలు క్షేమాభివృద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి అని అంటే ఒక అపోస్తలుడమైనా, ఒక ప్రవక్తమైనా, ఒక సువార్థికుడమైనా, ఒక కాపరివైనా, ఒక ఉపదేశకుడమైనా, ఒక పరిచారకుడమైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడకుండా ఏమీ చేయలేము. పదే పదే చెబుతున్నాను అనుకోకుండా, నువ్వు విత్తిన్నే కోస్తావు. నువ్వు సిద్ధపడి ప్రసంగాలు చేస్తే నీ యొక్క కలిసిన సమూహము కూడా సిద్ధపడి ప్రసంగాలు చేస్తుంది. నువ్వు సిద్ధపడి మందిరాలను కడితే నీతో పాటున్న సమూహము కూడా సిద్ధపడి మందిరాలను కట్టగలుగుతుంది. నువ్వు సిద్ధపడి శిష్యులను తయారు చేస్తే నీతో కలిసిన సమూహము సిద్ధపరిచే శిష్యులను తయారు చేస్తూ ఉంటుంది. నువ్వు నేను సిద్ధము లేకుండా ఈ కార్యక్రమాలు మొదలు పెడితే రేపొద్దున ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని మీ మధ్యలో పెట్టానండి. ఎవరిని నేను విమర్శించాలని మాటలు చెప్పట్లేదు. మీకంటే నేను గొప్పవాడిని మాత్రము నేను అనుకోవట్లేదు. నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపును బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి ఇవి మీకు తెలియజేయాలనేటువంటి సదుద్దేశమే తప్ప దురభిప్రాయము, దురుద్దేశము, విమర్శనాత్మకమైనటువంటి ధోరణి నాకు లేదండి. ప్లీజ్ ఈ ప్రసంగము వినండి, అనేక మందికి తెలియచేయండి, సిద్ధపడండి. ఈ కరోనా వేవ్ తర్వాత వీలైతే ఈ బోరబండ ప్రాంతంలోన, మోతీనగర్లోన, లేదా ఈ యొక్క ఈసుబ్గూడలోన ఏదో ఒక సెంటర్ ఏర్పాటు చేసి శిష్యత్వపు సబ్జెక్టు మీద శిష్యులు తయారు చేయాలనేటువంటి ఒక మహోత్తరమైనటువంటి పని కలిగి ఉన్నానండి. నాతో కలవాలనుకున్నటువంటి వాళ్ళు, నాతో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు, నాకు సహకరించాలనుకునేటువంటి వాళ్ళు, ఫ్యాకల్టీగా అయినా పర్వాలేదు, నేర్చుకునే వారిగా శిష్యులుగా అయినా పర్వాలేదు, స్పాన్సర్ చేసేటువంటి వారిగా అయినా పర్వాలేదు, మీరు ఏ రకంగా నాతో కలిసి నా ఆశయంలో దేవుడిచ్చినటువంటి భారములో పాలిభాగస్తులు అవుతారో రండి. కలిసి సిద్ధపరుస్తాం, కలిసి బలపరుస్తాం, కలిసి పాపులను పరిశుద్ధతలోకి, పరిశుద్ధులను సంపూర్ణతలోనికి యేసు ప్రభు దగ్గర నిలబెడదాం. చేయబోయే పరిచర్య, కట్టినటువంటి సంఘముల సభ్యులను క్షేమాభివృద్ధి కలిగించేటువంటి పరిచర్యను చేద్దాం. చెయ్యి కలుపుదాం, దేవుని రాజ్యాన్ని కడదాం, ఎత్తబడే గుంపులో ఉందాం. అటువంటి కృపను దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు విన్నటువంటి వారు అవి ఒట్టి మాటలు అనుకోకుండా దేవుని మాటలు, దేవుడిచ్చిన తలంపులు, భారమైన మాటలు మాకు తెలియజేశాడని అనేక మంది పురికొల్పబడి, మేల్కొల్పబడి, ఉజ్జీవింపబడి నేర్చుకునేటువంటి వారు, సహకరించేటువంటి వారు, టీచింగ్ చేసేటువంటి వారు నాతో కలుసుటకు మీరెవరిని ప్రేరేపణ కలిగిస్తారో, ఎవరిని నడిపిస్తారో, ఎలాంటి వారిని తీసుకొని వస్తారో తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ, నేను వెళ్ళినా ఈ పరిచర్య ఉండాలని ఒక యూట్యూబ్ ఛానలు, ఒక ఫేస్బుక్ను ఏర్పాటు చేసి వీటిని అప్లోడ్ చేయడం కొరకు నా శక్తికి మించి నేను వైఫై కనెక్షన్ ఇప్పించుకుంటున్నాను. త్వరలో వీటిని అప్లోడ్ చేసినప్పుడు అనేక మంది వీని బలపడి, స్థిరపడి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులను నడిపించమని వేడుకుంటూ, ఈ విషయంలో నాకు సహకరిస్తున్నటువంటి నా సతీమణి, నా పిల్లలను మీరు దీవించమని, చిన్న సంఘాన్ని కూడా దీవించమని, నేను వెళ్ళే ప్రతి చోటును కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి ప్రాంతాన్ని కూడా దీవించమని, మా భారతదేశమునంతా కూడా సిద్ధపరచమని వేడుకుంటూ, రాకడలో ఎత్తబడే గుంపులోన మా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళగలుగునట్లు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
సన్నిధాశీర్వాదపు దీవెన ఈ మాటలు విన్న మీకు, చెప్పిన నాకు, సర్వలోకానికి దేవుడు సదా తోడైండి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.